సో అది వాళ్ళ వ్యక్తిగత లాభం కోసం వాడుకున్నారు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎక్కడ కూడా నాకు తెలిసి వీళ్ళు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోలేదు. సో బీజేపీ పాలించిందంట. సో బీజేపీ పాలించిన ప్రాంతాల్లో ఖచ్చితంగా మళ్ళా అభివృద్ధి తేవాలన్నా, మళ్ళా సంక్షేమం తేవాలన్నా, మళ్ళీ అన్ని సర్వతోముఖాభివృద్ధితో రాష్ట్రం డెవలప్ కావాలంటే ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలి. వీళ్ళిద్దరిని మేము ప్రాంతీయ పార్టీలు చూడట్లేదు, బీజేపీ తొత్తులుగానే చూస్తాం. రైట్ అన్న, కొత్తగా వైసీపీ ప్రభుత్వాన్ని బేస్ చేసుకొని ఒక సినిమా వచ్చింది యాత్ర అని చెప్పేసి, నాకు తెలిసి మీరు చూస్తుంటారు అనుకుంటా. అందులో ఒక సీన్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న సందర్భాల్లో స్వయంగా కొన్ని, నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు, 3000 కిలోమీటర్ సంథింగ్ షర్మిలమ్మ గారే ఓదార్పు యాత్ర అని చెప్పి మొదలుపెట్టినారు. అన్న జైల్లో ఉంటే చెల్లెలు తన బాధ్యతల్ని తీసుకొని ముందుకెళ్ళిన రోజులున్న సందర్భాలలో ఈరోజు ఎందుకు ఇద్దరు అన్న చెల్లెళ్ళు వేరు వేరు పార్టీలలో ఉండాల్సి వచ్చి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఈ విషయంలో షర్మిల మేడం గారు నేను అభినందిస్తాను. ఎందుకంటే కుటుంబాలు వేరు, రాజకీయం వేరు. పబ్లిక్ సర్వీస్ కుటుంబం కన్నా పబ్లిక్ సర్వీసే ముఖ్యమని డిఫరెంట్ రూట్ తీసుకుని ఏ కుటుంబం అయినా వేరవ్వడానికి చాలా బాధ ఉంటుంది. అయినా కూడా రాష్ట్ర సమస్యల కోసం, రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరగట్లేదు, సొంత అన్న అధికారుల నుండి కూడా రాష్ట్రంలో అవి చేస్తా అని కూడా మాట తప్పారు. కాబట్టి ఖచ్చితంగా నేను కూడా రాజకీయాలకు రావాలనుకున్నాను. ఇంకో మీరు అన్నట్టు యాత్ర 2లో నేను కూడా విన్నా, దాని గురించి చూడలేదు కానీ విన్నాను ఆ స్టోరీ ఏంటి, ఎలా నడిచింది అనేది. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాలు కానీ, పాదయాత్ర చేసి కానీ ఆ పార్టీని మొత్తం నడిపించింది ఎవరంటే షర్మిల మేడం గారు. ఒక మహిళ పిల్లలకి అత్యంత అవసరమైన స్టేజ్లో కూడా ఇల్లు వదిలిపెట్టేసి పార్టీ నిలబెట్టడానికి 3800 సుమారుగా కిలోమీటర్లు పాదయాత్ర చేసి, నాకు తెలిసి ఈ దేశంలోనే ఒక మహిళ అంత దూరం పాదయాత్ర చేసిన ప్రజల కోసం నాకు తెలియదు, యాజ్ పర్ మై నాలెడ్జ్. సో అది చెప్తుంది షర్మిల మేడం గారికి ప్రజాసేవలో ఎంత కమిట్మెంట్ ఉందో. అంటే ఒక బాధ్యత తీసుకుంటే ఎలా లాస్ట్ వరకు పోరాడతారో, దాన్ని సాధించే వరకు పోరాడతారో మనకి ఈ విషయాలే తెలుసు. నేను కొత్తగా చెప్పేది కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు. సో అలాంటి వారిని కూడా పార్టీ కోసం ఉపయోగించుకొని ఈరోజు వాళ్ళు డిఫర్ అవ్వడం దురదృష్టకరం. అదే చూపిస్తుంది మనకి ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి గారి మైండ్ సెట్ ఏంటనేది. సో మీరు అన్నదాని ప్రకారం అది దురదృష్టకరం కానీ మేమైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాంటి కమిట్మెంట్ ఉన్న లీడర్ మాకు చీఫ్ ఉండడం. మీరు రాజకీయం అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఒక సర్పంచ్గా పోటీ చేయాలనుకున్న వ్యక్తి లక్షలలో ఖర్చు పెట్టుకున్న సందర్భాల్లో మనం ఎన్నో చూసినాం. అలా కాకుండా ఎమ్మెల్యేగా నిలబడతాం అని చెప్పి మీరు అనిల్ కుమార్ గారు అక్కడ స్థానిక వైసీపీ మంత్రిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు అని అంటే అనిల్ కుమార్ దగ్గర ఎన్ని వేల కోట్లు ఉంటాయి? వేల కోట్లు అవసరం లేదండి. ఓకే, రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడిని గెలవాలంటే ప్రజల దగ్గర నుంచి నమ్మకం రావాలి. డబ్బులు అనేది, ఇప్పుడు డబ్బులు మనం చూస్తున్నామండి, పోటీలో ఉండే అన్ని పార్టీలు పెడుతున్నాయి కదండి, మరి ఒకటే గెలుస్తుంది. డబ్బే ప్రయారిటీ అయితే ఖచ్చితంగా 2 పార్టీలకి రావాలి కదా, ఒకటే పార్టీ గెలుస్తుంది. సో లాస్ట్కి డబ్బు తీసుకున్న ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఎవరైతే బాగా చేస్తారు, ఎవరి మీద అయితే నమ్మకం వస్తుందో వాళ్ళే గెలిపిస్తారు. తర్వాత నమ్మకాన్ని ఆ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందా లేదని సెకండరీ. సో అలానే నేను కూడా ఏమనుకున్నాను, ప్రజల్లో ఒక నమ్మకం కల్పించాలి. సో ఆ నమ్మకం కలిగిన రోజు ప్రజలు కూడా ఖచ్చితంగా ఎట్లా కల్పిస్తారు మీరు? వాళ్ళ మధ్యలో ఉండడం, వాళ్ళ సమస్యలకు మనం తోచింది చేయడం, లేకపోతే దానికి సొల్యూషన్ తేవడం, మన పరిధిలో ఉన్నవి చేసుకుంటా పోతే వాళ్ళు ఖచ్చితంగా ఎస్, కష్టం వస్తే ఈ అబ్బాయి మన దగ్గరికి వస్తాడు, అతనికి చేతనైంది చేస్తాడు, చేయలేకపోయినా కూడా మనతో ఉండి ఆ కష్టంలో పాలు పంచుకుంటాడు, ఆ బాధ తన బాధ తీసుకుంటున్నాడు అనేది ఖచ్చితంగా వాళ్ళకి వస్తే డెఫినెట్లీ. మీకు దీనికి ఉదాహరణ కూడా చెప్తాను. మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో అందరూ ఎక్స్పెక్ట్ చేయని దానికి ఒక మంచి విషయం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు పోటీ చేసిన దాంట్లో అంత బడా నాయకులు ఉన్నా కూడా బీజేపీ క్యాండిడేట్ గెలిచి, నాకు తెలిసినంత వరకు బీజేపీ క్యాండిడేట్ వారు కూడా డబ్బులు పంచలేదని విన్నాను. ఇది నేను పార్టీలకు అతీతంగా చెప్తాను. సో డెఫినెట్లీ ఆయా ప్రజలకి నమ్మకం వస్తే ఎవరినైనా లీడర్ చేస్తారు. డబ్బు అనేది నాకు సెకండరీ. అది వీళ్ళు పని చేయనప్పుడు, ఇద్దరు నాయకులు పని చేసే వాళ్ళు అందుబాటులో కాదన్నప్పుడు అప్పుడు డబ్బు మేజర్ రోల్ ప్లే. డబ్బు అనేది సెకండరీ అయినప్పటికీ, ఎగ్జాంపుల్ మీరు మీ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న సందర్భాల్లో మీ వెనుక ఒక 100 మంది ఉంటారు, ఒక 10 కార్లు ఉంటాయి, వాళ్ళకి డీజిల్ మెయింటెనెన్స్, ఫుడ్ మెయింటెనెన్స్ అన్న ఉండాలి కదా, మినిమం బేసిక్ నీడ్స్ కదా అవి కూడా మీరు సమకూర్చలేకపోతే కొంచెం ఇబ్బంది కదా అంటున్నారు. తిరిగే ఖర్చులు, ప్రజల్ని అప్రోచ్ అయ్యేదాని ఖర్చులు, ఆ బేసిక్ రిసోర్సెస్ అయితే ఉండాలి, డెఫినెట్లీ ఉండాలి. అది నేను ఉండకూడదు అంతే, అది ఐ డోంట్ థింక్ దట్ విల్ మేక్ ఎనీ సెన్స్. సో డెఫినెట్లీ వాటికి బేసిక్ రిసోర్సెస్ అవన్నీ కూడా డెఫినెట్లీ నేను సిద్ధపరచుకొని వెళ్ళాను. అంటే మరీ 10 కార్లు అంత అవసరం లేదు, ఒక కార్లో వెళ్తా, 2-3 ప్రజలతో వెళ్తా, అక్కడ వాళ్ళ లోకల్లో వాళ్ళని నేను సమీకరించుకుంటాను. ఏ గ్రామంలో కష్టం ఉందో ఆ గ్రామంలో ప్రజలతో మాట్లాడిన తర్వాత ఎస్ నేను వస్తున్నా, ఆ కుటుంబం దగ్గర నన్ను తీసుకెళ్ళండి, వాళ్ళని పరామర్శిద్దామని అక్కడ ఒక
8 కొంతమంది కుర్రోళ్ళు ఉన్న తర్వాత అప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ సమీకరించుకుంటాగా నేను ఒక 10 మందిని వేసుకొని అంత వెళ్ళక్కర్లేదు, ప్రజలు కూడా అది కోరుకోరు. మీరు నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంలో చాలామంది మీ గురించి మాట్లాడుతూ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తులు ఎందుకు ఈ అబ్బాయికి రాజకీయం చక్కగా చదువుకున్నాడు, ఉద్యోగం చేసుకుంటే లక్షలు సంపాదిస్తాడు, ఈ ఎండనబడి ఎందుకు అవసరమా ఈ అబ్బాయికి అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారన్నా మీరు? వాళ్ళ అన్న ఉద్దేశమే మనకి ఎంత సెల్ఫిష్గా అనిపిస్తుంది. ఓకే, అంటే నా జీవితం నేను బాగుంటే అనుకుంటే అది స్వార్థం. ఓకే, సో డెఫినెట్లీ అది కూడా ఉండాలి. కానీ పబ్లిక్ సర్వీస్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ అతను రాజకీయాల్లో ఏమైనా చేస్తాడా చేయడానికి పక్కన పెడితే పబ్లిక్ సర్వీస్కి వచ్చినప్పుడు అప్రిషియేట్ చేయాలి. ఎస్, ఈ అబ్బాయి ప్రజల పక్షాన్ని నిలబడుతుంది, ఏదో చేస్తున్నాను ఎంకరేజ్ చేయాలి. సో వాళ్ళు దానికి కాకుండా ఈ అబ్బాయికి ఎందుకు అంత అవసరం అంటే మేబీ వాళ్ళు కాంపిటీషన్లో ఫీల్ అవుతున్నారు. రేపటి రోజు ఈ అబ్బాయికి ఇక్కడ భవిష్యత్తు ఉంటుంది, ప్రజల్లో ఉంటుంది, మనం చేయలేందుకు ఒక వినూత్నమైన పద్ధతిలో చేస్తుండు, యువకుల్ని మొబిలైజ్ చేస్తున్నాను దాంట్లో తప్పితే నేనైతే పాలిటిక్స్లోకి రావడాన్ని ఎవరొచ్చినా ఈయన వదిలేసుకొని వచ్చినా లేకపోతే ఎలా వచ్చినా కూడా డెఫినెట్లీ దట్ ఈస్ అ నోబుల్ ప్రొఫెషన్. ఎవరన్నా రావడానికి ఎవరన్నా కూడా దాన్ని అభినందించాలి, సిద్ధపడ్డాను. సో డెఫినెట్లీ. అండ్ ఇంకోటి అది నా ప్రాంతం, నేను పుట్టిన ప్రాంతం, నాకున్న బంధుత్వం ఈరోజు వేరే పార్టీల్లో ఎవరికీ లేదు. ప్రలోభాలు అంటే ఏం చేస్తారన్న, బెదిరిస్తారు, దాడి చేసే ప్రయత్నం చేస్తారు, మ్యాక్సిమం ఏమంటే మనిషి లేకుండా ఉండే ప్రయత్నం చేస్తారు. భయం లేదా మీకు? నేను ఎయిమ్స్ కాలేజ్లో ₹1,00,000 నాకు స్టైఫండ్ వస్తున్నప్పుడే వదిలేసుకుని వచ్చానంటే నా తెగింపు ఏంటో మీకు అర్థమై ఉండాలి. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి ఇష్యూస్ అన్నిటికీ మేము తెగించి సిద్ధపడి మా కుటుంబాన్ని కూడా ప్రిపేర్ చేసే వచ్చాము. దేనికైనా సిద్ధం. ప్రజా జీవితం నుండి ప్రజల కోసం పోరాడుతూ ఎలాంటిది వచ్చినా కూడా అది నా కీర్తే. నేను 60 ఏళ్ళు లేకపోతే 70 ఏళ్ళు వచ్చేసి ముసల్తనంతో ఏదైనా పోయేదానికన్నా ఇలా ప్రజా జీవితం నుండి పోతే కూడా నేను ఆనందంగా దాన్ని స్వీకరిస్తాను. ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది మీరంటే? రిస్క్ ఏం లేదన్నాను. ఒక్కొక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే డబ్బు మీద ఉంటుంది, కొంతమందికి ఏంటంటే ఇంకొక ఇంట్రెస్ట్ ఉంటాయి. నాకేంటంటే పబ్లిక్కి ఏమైనా చెయ్యాలి, చేసిన తర్వాత వాళ్ళు 4 మాటలు మన గురించి మంచి మాట్లాడితే అది నాకు హ్యాపీనెస్. సో దానికోసం నేను పరితపిస్తున్నప్పుడు డెఫినెట్లీ అన్ని విధాల థ్రెట్స్ ఉంటాయి. సో నాకు దీనికన్నా ఈ సంతృప్తి ఎక్కువ. ఈ సంతృప్తి కోసం నేను పరితపించాను. సో ఇలాంటిది వస్తున్నప్పుడు పాజిటివ్గా వస్తుంది, నెగిటివ్గా వచ్చినప్పుడు సిద్ధపడ్డా. రాజకీయాల్లో ఈ రోజున్న పరిస్థితుల్లో మనం బట్టి చూసుకుంటే ఏ స్థానిక ప్రజలను అడిగినా కూడా రాజకీయ నాయకుడు అంటే కొంత ఇబ్బందికరమైన అంశాలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకుడు అంటేనే ఒక వేరే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి రాజకీయ పరిస్థితులలో ఒక ఉన్నత విద్యావంతులుగా మీరు వచ్చి మీ నియోజకవర్గానికి సేవ చేస్తా అంటే స్థానిక ప్రజలు నమ్మడానికి మిమ్మల్ని సిద్ధంగా ఉన్నారు అని అంటే అంత పెద్ద త్యాగం మీరు ఏం చేసి ఉంటారు ఇప్పటివరకు? ఇక్కడ నేను చేసిన త్యాగం కంటే వాళ్ళు చేసిన అన్యాయం ఎక్కువ. ఓకే, 1 సారి 2 సార్లు 3 సార్లు చూస్తారు. ఏంట్రా ఇది ఇంకెంత కాలం అన్నప్పుడు కొత్త నాయకుడి కోసం వెతుక్కుంటారు. అవును. సో ఆ నాయకత్వాన్ని మేము పూరించాలంటే మళ్ళా ఎవరో బిజినెస్ మ్యాన్ వచ్చేదానికంటే ఒక యువకుడు సబ్జెక్ట్ నేర్చుకుంటుండు, ప్రజల మధ్య ఉంటుండు, నిత్యం అందుబాటులో ఉంటుండు. సో ఈ కాన్సెప్ట్ చాలండి ప్రజలు నమ్మడానికి. సరే ఇది ఎప్పుడు అధికారంలో కోసం ఎప్పుడు గెలుస్తాం అనేది ఆశ ఉంటుంది, దానికోసం కష్టపడతాం, కానీ తర్వాత ప్రజలు నమ్మిన రోజు మనం అవకాశం పొందిపుచ్చుకుంటాం. సో అది ఏ రోజు అనేది భవిష్యత్తు చెప్పాలి. కానీ ఇప్పటి నుంచే అవకాశం కోసము ప్రజలతో ఉండి ప్రజలతో మమేకమై పనిచేస్తాం. డెఫినెట్ ఇప్పుడున్న అధికార పార్టీలో కావచ్చు లేదా ప్రతిపక్ష పార్టీలో ఓట్లు తీసుకోవాలి స్థానిక ప్రజల దగ్గర నుంచి అంటే నాయకుల ఆలోచన వచ్చేసి ఏముంది, రోజుకు ఒక క్వార్టరు, ఒక బీర్ సీసా, ఒక బిర్యానీ ఇస్తే సరిపోతుంది అని చెప్పి ఆ పార్టీ నాయకుల దగ్గర ఉంది. మీ స్థానిక నియోజకవర్గం నుంచి మీరు ఓట్లు తీసుకోవాలంటే మీ దగ్గర ఉన్న ఆలోచన ఏంటి? చేసిన పనులు వాళ్ళ కోసము మేము చేసిన కష్టము, వాళ్ళతో ఉండడము. ఈరోజు మీరు అన్నది 100% కరెక్ట్. అండ్ అలాంటి సిచ్యువేషన్ రాజకీయాలు ఉంటాం అన్ఫార్చునేట్. సో ఎక్కడో చోట మార్పు మొదలవ్వాలి. ఈరోజు భారతదేశం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉంది, ఇప్పటివరకు అలా ఏం లేదు. చాలా మార్పులు జరుగుతూ వచ్చాయి. ఒకప్పుడు ఎడ్యుకేటెడ్ లేరు, ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఉన్నారు పాలిటిక్స్. సో ఒకప్పుడు యువకులు ఉన్నారు, ఇప్పుడు తగ్గిపోయింది, మళ్ళీ యువకులు రావాలి. సో యువకులు రాజకీయాల్లోకి రావడానికి ఖచ్చితంగా ప్రజలు ఆహ్వానిస్తున్నారు, అది ప్రజల్లో ఉంది. కాకపోతే వచ్చేవాళ్ళు ఏ టైంలో వస్తున్నారు, ఎలా వస్తున్నారు, ఏ ఉద్దేశంతో వస్తున్నారు అనేది ఆ ప్రజల్ని నమ్మే దగ్గర విఫలమవుతున్నారు.